ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతంకైతే అమ్మవారికి శారీ డ్రేప్ చేసి అలంకరణ, డెకరేషన్ అన్నీ చేద్దామని డిసైడ్ అయ్యానండి. ఎవ్రీ ఇయర్ అయితే నేను అలంకరణ శారీ ఇట్లా చెయ్యను. మామూలుగా పక్కన పెట్టేస్తాను తప్ప అమ్మవారికి ఇట్లా కట్టి విగ్రహంలా తయారు చేయడం ఇదే ఫస్ట్ టైం. అనుకున్నంత ఈజీ అయితే కాదు. వీడియోస్‌లో చూసినంత ఈజీగా అనిపించలేదు నాకు. చాలా ఎఫర్ట్స్ పట్టాయి, టైం పట్టింది. అండ్ ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ సింపుల్‌గా చేసుకొని అమ్మవారినైతే ఇట్లా నిలబెట్టుకున్నాను ఫస్ట్ టైము. జనరల్‌గా అయితే కలశం పెడతాము. మాకు కలశం పెట్టడం ఆనవాయితీ అనమాట. సో, కలశంతో పాటు ఈసారి ఇట్లా డెకోర్ కూడా ట్రై చేశాను. ముందు రోజే కొంచెం చేసేసుకోవడం వల్ల ఈ డెకోర్ అంతా నెక్స్ట్ డే కొంచెం ఈజీగా అనిపించింది. సో, నెక్స్ట్ డే ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజు కలశం పెట్టుకొని ప్రసాదాలు చేసుకొని పెట్టుకున్నాను. సో, ఈజీగానే అయినట్టు అనిపించింది. అండ్ ఈ ఎఫర్ట్స్ అంతా కూడా చాలా కష్టమైనా సరే అమ్మవారి కోసం చేయాలనిపించింది. అండ్ అమ్మవారి దయ వల్ల చాలా బాగా కూడా వచ్చిందని ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. నచ్చింది అందరికీ. సో, మీకు కూడా చూపిద్దామని షేర్ చేస్తున్నాను. ఈవినింగ్ అయితే తాంబూలాలు ఇచ్చాను కొంతమంది ఫ్రెండ్స్‌కి. అండ్ నా వ్రతం అయితే చాలా అయింది. మీ అందరిది కూడా బాగా అయిందని అనుకుంటున్నాను. సో, చూసారు కదా! ఇట్లా లాస్ట్‌కొచ్చేసరికి ఇట్లా ఫినిష్ అయింది మొత్తం. అండ్ పూజ అంతా అయితే చాలా జరిగింది. థాంక్స్ ఫర్ వాచింగ్.